శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జూలై 5వ తారీఖున అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారి యొక్క రేపటి రోజున వీరి జీవిత ఫలితాల ప్రకారము వీరికి ఏ విధంగా ఉండబోతుందో ముందుగా తెలుసుకుందాము. రేపటి రోజున వీరి జీవితంలో ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉంటారు. ఈ రాశి వారిపై ఒక దైవానుగ్రహం అనేది సంపూర్ణంగా ఉందన్నమాట. అయితే మీరు తెలుసుకోలేకపోతున్నారని కూడా తెలుసుకోండి. ఇంతకీ ఆ దైవానుగ్రహం ఏమిటి? మానసికంగా శారీరకంగా మీ మనసులో ఎన్నో ఆటంకాలు సంకోచాలు ఏర్పడి ఉన్నాయి. అయితే ఈ పరమ సత్యాన్ని మీరు తెలుసుకున్న తర్వాత ఇన్నాళ్ళుగా మీరు పడినటువంటి ప్రతి కష్టానికి అనుభవించినటువంటి ప్రతి వేదనకు సరైనటువంటి సమాధానం దొరికేట్టుగా ఈరోజు మీకు అనిపిస్తుందండి. మీ మనసుకు అయ్యో ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని మేము తెలుసుకోలేకపోయాం, మేము మా జీవితాన్ని మేము అనవసరంగా సమస్యలు పాలు చేసుకున్నానని చెప్పి కొంచెం ఒకంత బాధపడతారనమాట. మీ కష్టాలకు కూడా కారణం అనేది కూడా మీ తలరాత కూడా కాదండి, భగవంతుని గుర్తించలేకపోవడం అని తెలుసుకోండి. జీవితంలో ఎన్నో కఠినమైనటువంటి సందర్భాల్లో భగవంతుడు అనేవాడు లేడని చెప్పి ఉంటే కనుక మాకు ఇంతగా సమస్యలు కష్టాలు పడుతూ ఉంటే మేము ఎందుకు అలా చూస్తూ ఉంటాడని చెప్పి కొంతమంది భగవంతుణ్ణి ఎంతగానో నిందిస్తూ కూర్చుంటారు. అటువంటి క్షణాలు కూడా ఈ రాశివారు చేసినటువంటి దాఖలాలు లేకపోలేదు. అయితే ఎంత పెద్ద పొరపాటైనా కానీ మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా భగవంతుడికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలోని 12 రాసుల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, విలక్షణమైనటువంటి స్వభావాలు ఉంటాయి. అయితే ఈ రాశి వారి గురించి మాట్లాడుకుంటే మీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే మీరు ఎంతో మంచి శక్తి సామర్థ్యాలను కూడా మిగిలిన వారి కంటే కూడా ఎక్కువ కలిగి ఉంటారు. ఈ రాశి వారిలో కొన్నంత కష్టాలైనా కానీ ఎదుర్కొన్నటువంటి గుండె ధైర్యము మీ సొంతమని చెప్పుకోవాలండి. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్నైనా కానీ ఇట్టే పసిగట్టేస్తారనమాట. అయితే ఒక్కోసారి మీ యొక్క అంటే కొన్ని కోపాలు తాపాలు ఇబ్బందుల్లోకి నెట్టేసేలా ఉంటాయి. మీ మనస్తత్వం మీ మనసు మాత్రము చిన్న పిల్లల్లాగా చాలా స్వచ్ఛమైంది, వెనలాంటిది. కల్మషం లేనటువంటి మంచి ప్రేమను పంచడంలో మీరు ఎప్పుడు కూడా ముందుంటారు. మీరు ఏ నిర్ణయం కూడా ఆచితూచి ఒక్కసారి ఆలోచించి మరీ తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాల జోలికి అస్సలు వెళ్ళరండి. అలాగే వాటి వల్ల తీవ్రమైనటువంటి నష్టాలు ఎదురవుతాయని కూడా మీకు బాగా తెలుసు. మీకు ఏదైనా కానీ ఒక మాట తీరుతో నిజాయితీ కూడినటువంటి మంచి లక్షణం ఉంటుంది. చూడడానికి చాలా ప్రశాంతంగా గంభీరంగా కనిపించిన మీ లోపల అనేది ఒక గొప్ప సంకల్పం అనేది ఒక అగ్నిపర్వతంలా దాగి ఉంటుంది. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మొండితత్వం ఇది. బయటకు ఎప్పుడు కూడా నవ్వుతూ ధైర్యంగా కనిపించిన లోపల మాత్రము ఎంతో బాధను లేకలిగినటువంటి బాధ్యతలను కూడా ఒక బండరాయిలాగా మోస్తూ ఉంటారు. ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని పెరుగుతూ ఉన్నారు. కుటుంబ బాధ్యతలను కూడా వయసులోనే మీ భుజాలపై వేసుకున్నారు. మీ జీవితంలో మీరు ఎవరికి కూడా అన్యాయం చేయనటువంటి ఆలోచన కూడా మీరు చేయరు. మీ పని మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా సాగిపోతూ ఉంటారు. ఇప్పుడు రాబోయేటువంటి రేపటి రోజున మీకు మంచిగా మీలో ఉన్నటువంటి ఒక శక్తి బలపడడం వల్ల అదృష్టం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలండి. మంచి విజయాన్ని సాధిస్తారు. దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ ప్రతి అడుగులోనూ మీకు మంచి జరుగుతుంది. అంతా శుభమే జరుగుతుంది. ప్రతి చెమట చుక్కకు మీరు కాచినటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా ఇప్పుడు మీకు ఒక మంచి సరికొత్తమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నారు. అదృష్టం అనేది మీ సొంతం అవబోతుంది. భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా మీపై ఉంటాయని తెలుసుకోండి. కాబట్టి ఆందోళన చెందకండి. ధైర్యంగా ముందుకు సాగటానికి మీరు అన్ని వేళలా కూడా మీకు అండగా దండగా భగవంతుడైతే ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని మాత్రం మీరు మర్చిపోకండి. అసలు గుర్తుంచుకోండి కూడా, వ్యక్తిగతంగా మీరు చాలా మంచివారండి. అసలు మీలో ఉన్నటువంటి అమాయకత్వం ఎంతో తెలివిగా మొండిగా మీరు ఏ విధంగా అయితే ఉంటారనేది ఎదుటి వాళ్ళు కూడా అంచనా వేయలేరనమాట. మీలో అమాయకత్వం మంచితనము మొండితనము కోపం ఇలా అన్ని రకాల లక్షణాలు ఉండి కలగలిపి ఉంటారు. మీరు చాలా ప్రేమతో ఉంటారు. ఎవరినైనా కానీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే గుడ్డిగా నమ్ముతారు. వీరికి ఎవరైనా సరే సహాయం చేయాలన్నటువంటి తపన అలాగే మంచి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి లేకపోయినా ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయి ఎవరో ఒకరికి సహాయం చేయాలన్నటువంటి మనస్తత్వము మీకు ఉంటుందన్నమాట. ఒకవేళ వీరికి తినడానికి లేకపోయినా చేతిలో ఒక ముద్ద అన్నమే ఉన్నా ఆ ఒక్క ముద్దలోనైనా కానీ సగం ముద్దను తీసి ఆకలితో ఉన్నవారికి పెట్టేటువంటి ఉదార స్వభావం మీకే సొంతం అని చెప్పుకోవచ్చు. ఈ మంచితనం వలన మీ మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందండి. మీరు జీవితంలో చాలా కష్టపడినటువంటి మనుషులు
అది ఏందంటే అండి, ఏ విధంగా అయితే కష్టాలు అనేవి మీరు ఎంత కష్టాన్నయితే చేస్తారో, ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోతే ఏ మానవుడికైనా కానీ నిరాశ అనేది, అలాగే బాధ 2 కలుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి కూడా ఎంతగానో కష్టపడినప్పటికీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దొరకక కొన్నిసార్లు నిరాశకు లోనవుతూ ఉంటారు. కాబట్టి మీ మీద ఎవరు కూడా డిపెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా మీరు మాత్రము ఎవరిని నిరాశపరచరు. కొందరు కూడా అందరికీ కావాల్సినటువంటి సౌకర్యాలను అందిస్తూ ఉంటారు. అలాగే మీరు మంచి ధీరులని కూడా చెప్పుకోవచ్చండి. మీరు ఏ పనైనా కానీ స్వయంకృతంగా అంటే స్వయంగా మీకు మీరే చేయగలిగిన ఓర్పు, సార్వం అన్నీ కూడా మీకే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికి కూడా అన్నింటికి కూడా భగవంతుడు ఉన్నాడనేటువంటి నిస్వార్థమైనటువంటి మంచి మనసుతో ఆలోచించేటువంటి మనుషులు. అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా నేర్చుకున్నటువంటి గుణపాఠాలు కూడా మీ గుండె వెనుక ఎంతో ఉన్నటువంటి క్షణాలు లేకపోలేదు. అయితే మీరు చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా మీ మనసు గాయపడుతూ ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసు నుండే డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, అనేక రకాల సృష్టించిన బాధలు కానివ్వండి, కొన్నైతే మీ ప్రాణం కన్నా కూడా ఎక్కువగా నమ్మినటువంటి మనుషులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి, వారు చేసినటువంటి ఘోరమైనటువంటి మోసాలు కానివ్వండి, మీ గుండెకు బలంగా శూలంలా తగిలాయి. కాబట్టి వాటి నలుగురిలో తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి మీకు తెచ్చిపెట్టాయి. మీ ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితిలోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరూ లేరు, నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు అసలు ఈ ప్రపంచంలోని ఒక్కరు కూడా లేరని చెప్పి తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మీకు భగవంతుని యొక్క నమ్మకం అంటే భగవంతుడు ఉన్నటువంటి నమ్మకం కూడా సన్నగిల్లుతుంది. నాకే ఎందుకు కష్టాలు, నా ఈ అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి భగవంతుని నిందించినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ఆపద నుండి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాశక్తి, ఒక మహాదైవము మీ ఇంట్లో దాగి ఉందండి. ఆయన ఎవరో కాదండి, ఆ మీ ఇంటి దైవం కావచ్చు, లేదంటే మీ ఇష్ట దైవం కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కానీ అంటే ఒక పరమేశ్వరుడే కావచ్చు, ఆ ఆలయకారుడే కావచ్చు, మీ మీద కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు అని చెప్పి నమ్మండి. దానివల్ల మనకు ఏమీ నష్టం లేదు కదండి. ఒక దైవం తన బిడ్డలను చక్కగా క్షమించి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పోరాటం కూడా సరిదిద్దేటువంటి మంచి మనసుతో ప్రతి భగవంతుడు కూడా ఆలోచిస్తాడు. అలాగే పరమేశ్వరుడు అనుకోండి, ఆ త్రినేత్రుడు ఒక మంచి శక్తిగా, మంచి రక్షణ కవచంలాగా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతున్నాడు అనేటువంటి భావన మీలో పెంచుకోండి. ఒక శక్తి రూపంలో మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నాడని చెప్పి మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల మీకు ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకరమైనటువంటి గండాలు ధృతిలో తప్పిపోయాయి. అయితే భగవంతుడు మా వెనుక ఉన్నాడు, ఆ శక్తి మమ్మల్ని నడిపిస్తుంది అనేటువంటి ధైర్యాన్ని, నమ్మకాన్ని మీరు కనుక కలిగి ఉంటే భయంకరమైనటువంటి సమస్యల నుండి, ఆర్థిక నష్టాల నుండి, ఘోరమైనటువంటి అవమానం నుండి కూడా మీరు చాకచక్యంగా ఎవరికి తెలియకుండా మిమ్మల్ని మీరు బయట పడేసుకున్నటువంటి వారు అవుతారు. కాస్తో కూస్తో ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడిని తొలగించుకొని ప్రశాంతతను మీలో నింపుకున్న వారు అవుతారు. ఆగిపోయినటువంటి పనుల్లో కూడా ఏకపక్షంగా మీకు మీరే ఏకైక నిర్ణయాన్ని తీసుకొని ధైర్యంగా ముందడుగైతే వేస్తారు. దైవాన్ని గుర్తించి భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి. అలాగే దైవం ఎప్పుడు కూడా తన నిజ రూపంలో మన ముందుకు రాదు, మనతో మాట్లాడదు. కాబట్టి కొంతమంది మాటల రూపంలోనో, లేదంటే ఏదో ఒక శుభ సంకేత రూపంలోనో, మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని, తన ఆశీస్సుల్ని మనకు తెలియజేస్తుంది. మీ జీవితంలో పాతుకుపోయేటువంటి సమస్యలను ఇక శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు పరమేశ్వరుని పూర్తి నమ్మకంతో హృదయపూర్వకంగా ఆరాధించడము ప్రారంభించండి. ఆ దైవము ఎవరో తెలిసినందుకు మీ గుండె చప్పుడు కూడా సంతోషంతో, ఆనందంతో నిండిపోతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి కష్టాలను, నష్టాలను ఇచ్చేటువంటి కొన్ని గ్రహాలు కావచ్చు, శని భగవానుడు కావచ్చు, వారిని శాంతింపజేసే విధంగా పరమేశ్వరుని ఆరాధన మీకు ఉపయోగపడుతుంది. మీరు సహజంగానే పుట్టుకతో మంచి ఆలోచన విధానంతో, నిజాయితీతో పరమేశ్వరుని యొక్క తత్వానికి చాలా దగ్గరగా ఉంటారు. పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటున్నాడు అని చెప్పి తెలుసుకోండి. కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. ఏదో ఒక సమయంలో మీ మనసుకు అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక భగవంతుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు అనేటువంటి ధైర్యము మీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మంచి సుగంధ భరితమైనటువంటి విభూది వాసన రావటమో, లేదంటే గుండెలో గంటల శబ్దం లాంటివి వినిపించడమో, కర్పూర వాసన రావటం కానీ జరిగి ఉండవచ్చు. అవేవో కూడా మీ భ్రమ అని చెప్పి మీరు ఆలోచించుకోవటం కాదండి. సాక్షాత్తు ఏదో ఒక శక్తి మన ఇంట్లో మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి స్పష్టమైనటువంటి బలమైన సంకేతాలు మనకు ఎన్నో ఉంటాయి. అంటే పెద్దవాళ్ళు యొక్క వాళ్ళు చేసినటువంటి మంచి పనులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా మనపై కొన్ని అంటే వారు ఏదైనా కానీ మరికొన్ని విషయాలు చేయకూడదన్నటువంటి
పనులు చేస్తే అవి మనపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. అలాగే వారు మంచి పనులు చేస్తే మనకు కూడా కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతుంది. కాబట్టి మీకు మంచిగా అన్ని రకాలుగా బాగుండాలంటే మాత్రం శివ పంచాక్షరి మంత్రాన్ని వీలైనంత ఎక్కువ సేపు జపిస్తూ ఉండండి. లేదంటే మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. లేదంటే మీ కులదైవ ఆరాధన చేసుకోండి. ఇలా ఏదో ఒకటి దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా ఇష్టపడి ప్రేమపూర్వకమైనటువంటి మంచి మనసుతో భగవంతుని ఆరాధన కనుక మీరు మొదలుపెట్టినట్లయితే మీరు చేసేటువంటి తప్పులను అన్నిటినీ కూడా భగవంతుడి దగ్గర ఒప్పుకొని మమ్మల్ని క్షమించమని చెప్పి వేడుకోండి. భగవంతుడికి ఎప్పుడు కూడా స్వయంగా ఏంటంటండి మనం చేసినటువంటి తప్పులను వివరించి మనం చేసినటువంటి పనుల గురించి చెప్పడం వల్ల ఆయన ఎంతో ఆనందిస్తారంట. ఎందుకంటే నా బిడ్డ ఇలా నా కోసం ప్రతి ఒక్కడు కూడా చెప్తుంది, అలాగే చెప్పడమే కాకుండా తప్పులను ఒప్పుకుందని చెప్పి భగవంతుడు కూడా ఆలకిస్తాడు. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు. అలాగే మీపై ఉన్నటువంటి గ్రహ దోషాలను తెలియక తీసినటువంటి పాపాలను హరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రాశివారు భగవంతుని అనుగ్రహము సంపూర్ణంగా ఉన్నట్లయితే మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీరే చూస్తే ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యానికి కూడా లోనవుతారు. ఏ కష్టంలో ఉన్నా, ఎంత అగాధమైనటువంటి నిరాశలో ఉన్నా, ఏ దారి కనిపించినటువంటి స్థితిలో ఉన్నా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే చాలు మీ మనసులో ఉన్నటువంటి అలజడులు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి తెలుసా కంటే కన్యా రాశి వారి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.